నమస్కారం. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారం చేపట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ముందు అభివృద్ధి, సంక్షేమం అనే 2 ముఖ్యమైన అజెండాలున్నాయి. ఈ రెండిటి మధ్య సమతుల్యత సాధించడం అనేది ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపైనే ఎక్కువ దృష్టి సారించారు. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని, అది సంక్షేమ పథకాలు కూడా ఉపయోగపడుతుందని ఆయన నమ్ముతారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో పారిశ్రామిక టెక్నాలజీ రంగంలో రాష్ట్ర పురోగతిని ఆశిస్తున్నారు. ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ వంటి ఆలోచనలు కూడా ఈ అజెండాలో భాగమే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి అన్నదాత సుఖీభవ వంటి రైతు సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభించనున్నారు. మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీల అమలుపైన ప్రజలు ఆశగా ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి ప్రాజెక్టులకు అలాగే కొత్తగా అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు ఎలా సమకూరుస్తారనేది ప్రధాన ప్రశ్న. కేంద్రం నుండి మద్దతు ఎంతవరకు ఉంటుందనేది కూడా కీలకం. అభివృద్ధి ప్రాజెక్టులకు భారీ నిధులు అవసరం కాగా, అదే సమయంలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలు నెరవేర్చాలి. ఈ రెండింటి మధ్య ఆర్థిక సమతుల్యతను ఎలా సాధిస్తారనేది ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్. ఒకవైపు పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు పెరగాలని యువత ఆశిస్తుంటే, మరోవైపు రైతులు, వృద్ధులు, మహిళలు తాము అందుకుంటున్నటువంటి లేదా హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఈ 2 లక్ష్యాలను ఎంత సమర్థవంతంగా నెరవేరుస్తుందో, వాటి అమల్లో ఎంత పారదర్శకతను పాటిస్తుందో అనే దానిపై ప్రజల దృష్టి ఉంది. మొత్తంగా కొత్త ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను నెరవేర్చడానికి పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక, సమర్థవంతమైన అమలు అవసరం. ఇదే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక కీలకమైన చర్చనీయాంశంగా మారింది.